హాయ్ హలో వెల్కమ్ టు క్రెడివి న్యూస్. నటుడు ప్రకాష్ రాజ్ నిజంగా ఇలా అడ్డంగా ప్రతిసారి దొరికిపోతుంటాడు. ఏమనాలో అర్థం కావట్లే. జాలేస్తుంది, కోపం వస్తుంది, ఏమనాలో తెలియట్లే. అంటే మైండ్ మోకాల్లో ఉందా లేదంటే అరికాల్లో ఉందా లేదా అక్కడి నుంచి కూడా దొబ్బేసిందో కూడా తెలియదు. ఈయన నటుడు, ఈయన ఎంపీగా పోటీ చేశాడట. అయితే ఏం ఉద్ధరించే ఈ దేశానికి? ఎవరికి ఉపయోగం అసలు నీ వల్ల? సరే, దీని గురించి పక్కన పెడదాం. అసలు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఒకసారి విందాం. విన్న తర్వాత మాట్లాడదాం. And for your kind information, I was an MP candidate of this constituency. రైట్, చెప్పమ్మా. Satyu, I want to share a joke with you. జోక్ అంట. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency. Okay. After SIR. Nice joke, no? I was born in this constituency. అక్కడే I పుట్టావు. lived in this constituency. I had my schooling. Okay. College. And for your kind information, I was an MP candidate of this constituency. అబ్బో, పెద్ద అలాగ పెట్టాడులే ఎంపీ క్యాండిడేట్ అంటే. Game on. Let Game me on. see what is the process I have to go through. How does the car operate to get back my voter ID? Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. Okay. ఇది పాపం నటుడు ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఏమన్నారంటే, ఆయన బాధ కొంచెం అర్థమైందో లేదో కొంచెం తెలుగులో చెప్తాను. ఆయనది బెంగళూరులో ఓటు గల్లంత అయిపోయిందట. ఆయన అక్కడే పుట్టారంట, అక్కడే పెరిగారంట, అక్కడే చదువుకున్నారంట, కానీ ఆయన ఓటు లేదట. ఆయన రీసెంట్గా ఎంపీగా కూడా పోటీ చేశారట బెంగళూరులో. అయినా కూడా నా ఓటు అక్కడ లేకపోవడం ఏంటి, ఇదేంటి నా ఓటు తీసేశారేంటి అని చెప్పి వ్యంగ్యంగా నవ్వుకుంటున్నాడు. అంటే SIR సర్ గురించి ఇప్పుడు అందరూ దేశమంతటా కూడా జరుగుతున్నటువంటిదే. అంటే ఈయన చెప్పే సొల్లు, నోటికొచ్చిన అబద్ధాలు, ఇంకా జనాలకి ఇదే నమ్మేస్తారేమో అనుకునేటువంటి ఈ పిచ్చి మాటలు ఎలా ఉంటాయంటే నవ్వు వస్తుంది ఈయన చూస్తుంటే. ఈయన విలన్గా అనుకుంటున్నారు కానీ కామెడీ కూడా పనిచేయట్లా, నవ్వు కూడా రావట్లా, నవ్వటానికి కూడా. అంత దరిద్రమైనటువంటి కామెడీ చేస్తున్నాడు ఈయన. ఏంటంటే రీసెంట్గా సరికి సంబంధించినవి హైదరాబాద్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశం మొత్తం జరుగుతుంది. దాంట్లో ఎవరైతే ముఖ్యంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి, ఈయన అంటే ఎవరికి అదే అంటారు కదా, పిల్లి పాలు తాగితే ఎవరో చూడలేదు అనుకుంటుందంట. అలాగా ఈయన మీద ఉన్నటువంటి కేసులు ఎవరికి తెలియవు అనుకుంటాడేమో. రీసెంట్గా ఒక నాన్ బెయిలబుల్ కేసు మీద ఆయన్ని అరెస్ట్ వారెంట్ వచ్చింది. ఆయన లోపలేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే గబగబ కోర్టుకు వెళ్ళి మళ్ళీ బెయిల్ తెచ్చుకుని బెయిల్ మీద బయట ఉన్నాడు ఆయన. దేనికో తెలుసా, ఈయన తెలంగాణలో హైదరాబాద్లో ఓటు ఉంది, అలాగే కర్ణాటకలో ఓటు ఉంది, తమిళనాడులో ఓటు ఉంది, ఇంకొక చోట ఎక్కడో 4 రాష్ట్రాల్లో ఈయన గారికి ఓటు ఉందట. అంటే ఇది భారతదేశం అనుకుంటున్నావా, లేదంటే భారతదేశంలో 4 రాష్ట్రాలు కలిపి 4 దేశాలు అనుకుంటున్నావా నీకు నచ్చిన చోట ఓటాకు పెట్టుకోవటానికి? ఇవన్నీ ఐడెంటిఫై చేయటం కోసమే. అలాగే అసలు సిసలైనటువంటి భారతీయులు ఎవరు, వీరి మూలాలు ఇక్కడ ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవడం కోసం ఈ సర్వే అనేటువంటిది పెట్టినటువంటి కార్యక్రమం. పోతాయి కొన్ని అంటే వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, పోతాయి. నీలాంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చారేమో అని మాకు కూడా తెలియాలి కదా. అందుకనే వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం ఈ కార్యక్రమం అని చెప్ప. సరే, ఇక్కడ ఈయనకి సంబంధించిన 4 ఓట్లు ఎందుకు ఉంటాయి? నువ్వెందుకు అప్లై చేసుకున్నావు? నువ్వు చట్టాన్ని అతిక్రమించావని తెలుసుగా. బాబాసాహెబ్ రాసిచ్చినటువంటి, అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగాన్ని నువ్వు తూట్లు పొడుస్తూ నీ స్వార్థం కోసం అక్కడో కోటు, ఇక్కడో కోటు, ఇక్కడో కోటు, నీకు ఎక్కడ ఆస్తులుంటే అక్కడ ఒక కోటు. నువ్వేమనుకుంటున్నావు? నీకు నచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చేయాలా? నీకు ఎక్కడ పడితే అక్కడ ఓటు హక్కు ఇచ్చేయాలా? ఆ మాత్రం నీకు సోయి లేదా, మైండ్ లేదా? ఎక్కడ ఒక ఓటే ఉండాలి. ఆ ఓటు ఏదో ఆయన వాళ్ళకి సరికి సంబంధించిన దాంట్లో ముందు అసలు ఆ ఫామ్ ఫిల్అప్ చేసావా? ఆ ఫామ్ ఇచ్చావా? ఫామ్ అప్లై చేసావా? నేను పలానా చోట ఉంటున్నాను, ఇక్కడ ఉండట్లేదు అని ఏమన్నా చెప్పావా ఎన్నికల సంఘానికి? సరే, ఇవన్నీ వదిలే. అక్కడ ముందు బీజేపీని లేదంటే మోదీ గారిని అడుగుతున్నాడు, మై డియర్ ఫ్రెండ్ అనుకుంటా.
నీకు అసలు ఈ సిగ్గు ఉండాలా దేంతో నవ్వాలో కూడా అర్థం అవ్వట్లేదు నేను చూస్తుంటే. అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అక్కడ గవర్నమెంట్ ఎవరైతే అది ఎన్నికల సంఘానికి సంబంధించి లేదంటే వాళ్ళు ఎవరైతే ఈ సరికి సంబంధించినటువంటి ప్రక్రియ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ నియమించిన వాళ్ళు. ఆ మాత్రం కూడా సోయి లేకుండా, ఆ మాత్రం కూడా సిగ్గు లేకుండా అబద్ధాలు ఎలా చెప్పేస్తున్నారో అర్థమై సావదు. ఇదేంటో ఇంకా ఏది పడితే అది నోటికి ఏదొస్తే అది చెప్పేయటమే. నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా అబద్ధమే. సొల్లువాగుడు, గాలి వార్తలు, గాలి మాటలు తప్ప ఏమీ ఉండదు బతుక్కి. అక్కడ ఎన్నికల సంఘానికి సంబంధించి అక్కడ ఇవ్వాల్సింది, నేను పలానా ఏరియాలో ఉన్నా, నువ్వు హైదరాబాద్లో ఉన్నావా, తమిళనాడులో ఉన్నావా, కర్ణాటకలో ఉన్నావో, బెంగళూరులో ఉన్నావు, ఎక్కడో చోట ఉన్నావని చెప్పాలి కదా. ఒకటే ఐడి కావాలి నాకు, భారత రాజ్యాంగం ఒక చోటే నాకు హక్కు ఇచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఒక ఓటే ఏమని చెప్పింది. ఆ ఓటు ఎక్కడ వేస్తావు అనేది క్లారిటీ ఇవ్వాలి కదా. అక్కడ నువ్వు ఉండట్లేదంట, అక్కడ నీ అడ్రస్కి వెళ్ళి వెరిఫై చేసి ఆ వీడియోతో సహా పెట్టారు, బయటకు వచ్చినాయి వీడియోస్తో సహా, డాక్యుమెంట్ ప్రూఫ్స్తో సహా. నువ్వు అక్కడ షిఫ్టెడ్ అని చెప్పేసి చాలా క్లియర్గా నీకు సంబంధించినటువంటి అన్నీ బయటకు వచ్చాయి. అయినా కూడా సిగ్గు లేకుండా మాట్లాడేసి సొల్లు జనాలు ఇంకా నమ్మేస్తారు, మనం నటుడు కదా ఇంకా చాలా అద్భుతంగా హావభావాలు పలికిచ్చేస్తాం అని చెప్పి కాసేపు హిందీలో, కాసేపు కన్నడలో, కాసేపు తెలుగులో, కాసేపు తమిళ్లో, ఎవడికి అంటే ఎక్కడ పేటీఎం డబ్బులు వస్తే అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడేటువంటి బ్యాచ్ కూడా ఇక్కడ మన భారత రాజ్యాంగాన్ని ప్రశ్నించేవాళ్ళే. నిజంగా కర్మ అసలు. ఇలాంటి వాళ్ళు కూడా మన దేశం మీద ఎలా బ్రతుకుతున్నారో, ఎందుకు బ్రతుకుతున్నారో, అసలు ఈ దేశం ఎందుకు ఇలాంటి వాళ్ళని భరించాలో కూడా అర్థం అవట్లా. ఇంకా గంజాయి చందు గారు బయటకు వచ్చి ఆవిడ కూడా వీడియో చేయాలి ఈయన గురించి. ఆ ప్రశ్న పుండాకర్ కూడా ఆడ ఎలాగో లోపల తెచ్చాడు కాబట్టి ఇప్పుడు గంజాయి గారు కూడా బయటకు వచ్చి గంజాయి అన్నా కూడా తప్పు అయిపోతుంది, గంజాయి వల్ల కూడా కొంచెం ప్రయోజనాలు ఉన్నాయండి, ఆవిడ వల్ల అంతకన్నా ప్రయోజనాలు ఏమి లేవు, ఆ మాట కూడా అనద్దు, కొంచెం సైంటిఫిక్గా కొంచెం వేరే మెడిసిన్స్లో కూడా వాడతారు గంజాయిని, కానీ ఈవిడ్ని మాత్రం దయచేసి ఆ పేరుతో కూడా పోల్చొద్దు అని చెప్పి కొంతమంది కమెంట్ రూపంలో ఫోన్లు చేసి మరి నాకు చెప్పారు. అలాంటి పరిస్థితి ఉంది. ఏమో మొత్తానికి వీళ్ళందరినీ మన దేశమే ఎందుకు, ఈ కర్మ అంతే. ఈ కర్మ భూమిలో ఇలాంటి వాళ్ళు ఉండటం కూడా కర్మే.